హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అమూల్య బయట కూర్చొని రామరాజు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అమూల్య నాకు ఆకలిగా లేదు, అన్నం తినను అని చెప్పి అంటే రామరాజు ప్లేట్లో అన్నం తీసుకొని వచ్చి అన్నం తినిపిస్తూ ఉంటాడు. ఇక అంటాడు రామరాజు, నువ్వంటే నాకు చాలా ఇష్టం తల్లి. ఎందుకో తెలీదు, నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా అమ్మే పుడుతోంది అని నాకు అనిపించింది. నువ్వు పుట్టినప్పటి నుండి కూడా నేను నా కన్న తల్లే అని అనుకున్నాను. నువ్వు నా మాట కాదని ఏ పని చేయవు అని తెలుసు తల్లి. నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ ఎందుకో తెలీదు, మీ అమ్మ చాలా కంగారు పడుతుంది నీ విషయంలో. ఎప్పటికీ ఈ నాన్న పరువు పని పోయే పని చేయవు కదా తల్లి అని చెప్పి అంటాడు. ఇక నువ్వు అలా చేస్తే ఆ క్షణమే ఈ నాన్న ప్రాణం పోతుంది, ఊపిరి పోతుంది అని చెప్పి అంటాడు. ఇక వెంటనే అమూల్య నాన్న అని హగ్ చేసుకుంటుంది. ఇక అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమూల్య. ఇక అమూల్య తన మనసులో అనుకుంటుంది, నా పైన నాన్నకి ఎంత నమ్మకం ఉందో. నేను అనవసరంగా విశ్వాన్ని ప్రేమించి నాన్న అమ్మని ఇంతలా బాధ పెడుతున్నాను అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక నేను ఈ పెళ్ళి చేసుకోకపోతే నాన్న బ్రతికి ఉండడు, తన పరువు పోతుంది. ఇక నాన్న జీవితంలో నా మొహం కూడా చూడడు. ఇక నేను నాన్న పరువు పోయే పని చేయను. ఎప్పుడు నాన్న నాతో ఇలానే ప్రేమగా ఉండాలి అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఇక బాధపడుతూ ఉంటుంది అమూల్య. అది చూసిన ఇక నర్మదా ప్రేమ ఇక అందరినీ పిలుచుకొని ఇంటి ముందుకు తీసుకొని వస్తారు. ఇక అందరూ వచ్చి అమూల్య చుట్టూ కూర్చొని ఉంటారు. ఇక నర్మదా కూర్చొని, ఏంటి కొత్త పెళ్లి కూతురా, అప్పుడే మీ ఆయన గురించి ఆలోచిస్తూ కూర్చున్నావా అని చెప్పి అంటుంది. ఇక అమూల్య నార్మల్ అవ్వాలి అని చెప్పి ఇక అమూల్య సైలెంట్ అయిపోతుంది. ఇక ధీరజ్ ఏమో, ఏంటి అప్పుడే మాతో మాట్లాడటం లేదు అమూల్య, ఇంకా పెళ్ళైపోతే ఈ అన్నయ్యల్ని గుర్తుపెట్టుకుంటావా, లేదంటే ఎవరు మీరు అని అంటావా అని చెప్పి అంటాడు సాగర్. ఇక అమూల్య, పో అన్నయ్య అని చెప్పి అంటుంది అమూల్య. ఇక వల్లి, ప్రేమ అందరూ కలిసి, ఇక ఏంటి అమూల్య ఇక్కడ కూర్చున్నావు, మేమంతా నీ కోసం వెతుకుతున్నాం ఇంకా అని చెప్పి అంటారు. ఇక అమూల్య, ఎందుకు అన్నయ్య అని చెప్పి అంటుంది. ఏమీ లేదు, ఏం చేస్తూ ఉన్నావు అని చెప్పి, ఈరోజు ఎంగేజ్మెంట్ అయింది కదా, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావేమో అని అనుకుంటున్నాం మేమందరం అని చెప్పి అంటాడు ధీరజ్. కానీ నువ్వేమో ఇలా కూర్చుని ఉన్నావేంటి అమూల్య అని చెప్పి అంటాడు ధీరజ్. ఇక ప్రేమ, ఏంటి అమూల్య ఎందుకు అలా ఉన్నావు సైలెంట్గా, మేమందరం ఎంత హ్యాపీగా ఉన్నామో నీ ఎంగేజ్మెంట్ జరిగినందుకు, కానీ ఆ సంతోషం నీ మొహంలో లేదు ఏంటి అని చెప్పి అంటుంది ప్రేమ. ఇక అమూల్య, అదేం లేదు వదిన, పెళ్లి చూపులు అన్నారు, వెంటనే నిశ్చితార్థం అన్నారు, ఇక ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, త్వరలోనే పెళ్ళి అంటున్నారు, నాకు ఏమీ అర్థం కావడం లేదు వదిన, కంగారుగా ఉంది అని చెప్పి అంటుంది అమూల్య. ఇక ప్రేమ, నర్మద, ఎందుకు అమూల్య, మేమందరం ఉన్నాం కదా, కంగారు దేనికి, మీ అత్తగారు చాలా మంచివారు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, తను నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటుంది, ఇంకా చూసావు కదా వాళ్ళు నీ పైన ఎంత ప్రేమ చూపిస్తున్నారో అని చెప్పి అంటుంది నర్మద. ఇక ప్రేమ కూడా, అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అమూల్య, తను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, అలా ప్రేమించే భర్త దొరకడం కూడా అదృష్టం అని చెప్పి అంటుంది ప్రేమ. ఇక అందరూ ఇక ఎంగేజ్మెంట్ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక అమూల్య మాత్రం, మీరందరూ నా ఎంగేజ్మెంట్ జరిగినందుకు
ఇంత సంతోషంగా ఉన్నారు. నాన్న నా పైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. విశ్వకేమో వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. నాకు విశ్వ కంటే చాలా ఇష్టం. కానీ నేను నాన్న మాట కాదని వెళ్ళి తనని పెళ్లి చేసుకోలేను. నాన్న పరువు తీయలేను. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది అమూల్య. మీరందరూ ఇలా సంతోషంగా ఉన్నారు. నేను ఒకవేళ విశ్వాన్ని పెళ్లి చేసుకుంటే మీరు ఇలా ఉండరు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది అమూల్య. ఇక అంతలో ప్రేమ, నర్మద ఏంటి అమూల్య ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటారు. ఇక వాళ్ళిద్దరూ కలిసి అమూల్యని గిల్లుతూ ఇక పార్టీ ఇవ్వవా అది అని అడుగుతూ ఇక నవ్విస్తూ ఉంటారు అమూల్యని. ఇక అంతలో వేదవతి వచ్చి ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు, వెళ్ళి పడుకోండి, టైం చాలా లేట్ అయిపోయింది, ఇంకా వాకిట్లో కూర్చొని ఏంటి ముచ్చట్లు అని చెప్పి అంటుంది వేదవతి. ఇక అందరూ లోపలికి వెళ్ళి పడుకుంటారు. ఇక వేదవతి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అమూల్య అన్న మాటలకి చచ్చ నేనే అమూల్యని తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కూతురు బంగారం. వాళ్ళ నాన్న మాటని తను జబదాటదు. నేనే అనవసరంగా అనుమానపడ్డాను అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది వేదవతి. ఇక రామరాజు వచ్చి ఏంటి బుజ్జమ్మ ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావు? అమూల్య ఎలా ఉందో చూసావు కదా, తను మన మాట కాదని ఏ తప్పు చేయదు, నువ్వు బాధపడకు అని చెప్పి అంటాడు రామరాజు. ఇక వేదవతి కూడా అవునండి, ఇక నాకు నమ్మకం వచ్చింది. అమూల్య మనం చెప్పినట్టే ఈ పెళ్ళి చేసుకుంటుంది. ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు అని చెప్పి అంటోంది వేదవతి. ఇక రామరాజు సరే బుజ్జమ్మ వెళ్ళి పడుకో, ఇక టైం చాలా లేట్ అవుతుంది అని చెప్పి అంటాడు రామరాజు. ఇక అమూల్య మాత్రం ఇక ఏడుస్తూ ఆలోచిస్తూనే ఉంటుంది ఏం చేయాలి అని చెప్పి. ఇక విశ్వ అంతలోనే అమూల్యకి ఫోన్ చేస్తాడు. ఇక అమూల్య చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి విశ్వక్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి. ఇక అమూల్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి విశ్వక్ ఇప్పుడు ఫోన్ చేశావని. ఇక విశ్వ ఏం లేదు, ఇందాక మాట్లాడుతుంటే మీ అమ్మ వచ్చింది అని సడన్గా కాల్ కట్ చేశావు కదా, నేను అడిగిన దానికి నువ్వు ఏం సమాధానం చెప్పలేదు అని చెప్పి అంటాడు విశ్వ. ఇక అమూల్య దేని గురించి నువ్వు మాట్లాడేది విశ్వక్ అని చెప్పి అంటుంది. ఇక విశ్వక్ మన పెళ్ళి గురించి, మనం పెళ్ళి చేసుకుందామని చెప్పాను కదా అని చెప్పి అంటాడు విశ్వక్. ఇక అమూల్య లేదు విశ్వక్ అలా నేను చేయలేను అని చెప్పి అంటుంది అమూల్య. విశ్వక్ ఏంటి నా పైన నమ్మకం లేదా అమూల్య? నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. నా ప్రేమ అర్థం కావడం లేదా అమూల్య అని చెప్పి అంటాడు విశ్వక్. ఇక అమూల్య లేదు విశ్వ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో కూడా తెలుసు. కానీ మా నాన్న నా పైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. తను నా పెళ్ళి గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కానీ నేను నీతో వచ్చి నిన్ను పెళ్ళి చేసుకున్నాను అంటే మా నాన్న బ్రతకడు. మా నాన్న పరువే ప్రాణంగా బ్రతుకుతున్నాడు. నేను నీతో వచ్చేస్తే ఇక మా నాన్న తట్టుకోలేడు అని చెప్పి అంటుంది అమూల్య. ఇక విశ్వక్ మనసులో అనుకుంటూ ఉంటాడు, వీళ్ళ నాన్నదే గొప్ప ప్రేమ, మరి మా ప్రేమ రాలేదా? ఇదేంటి తింగర్ది ఇలా అంటుంది? అంతా బాగానే ప్లాన్ చేశా కదా, లాస్ట్లో ఇలా అంటుంది ఏంటి ఇది అని చెప్పి అనుకుంటాడు మనసులో. ఇక అమూల్యతో అది కాదు అమూల్య, నువ్వు ఇలాగే ఉన్నావంటే ఇక మీ నాన్న వాడితో నీ పెళ్ళి చేసేస్తాడు. ఒకసారి పెళ్ళి అయిపోయాక మనం ఎన్ని అనుకున్నా వేస్ట్ అని చెప్పి అంటాడు విశ్వక్. ఇక అమూల్య మాత్రం లేదు విశ్వ, నేను నీతో రాలేను, నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను, నన్ను క్షమించు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీకంటే ఎక్కువగా మా నాన్న అంటేనే నాకు చాలా ఇష్టం. మా నాన్న నన్ను తన కన్న తల్లిలా చూస్తున్నాడు. నేను
పరువు పోయే పని ఎప్పటికీ చేయను అని మా నాన్న నమ్ముతున్నాడు. నేను మా నాన్న నమ్మకం నిలబెట్టాలి. నీతో వచ్చేసి అదంతా అబద్ధమని ప్రూఫ్ చేయలేను అని చెప్పి అంటుంది అమూల్య. ఇక విశ్వక్, ఏంటి అమూల్య అలా మాట్లాడతావు? అయితే నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేవా? నేనంటే నమ్మకం లేదా అని చెప్పి అంటాడు విశ్వక్. ఇక అమూల్య, లేదు విశ్వక్, నీవంటే నాకు నమ్మకం ఉంది, నీ పైన చాలా ప్రేమ కూడా ఉంది. కానీ ఇదంతా వర్కౌట్ అవ్వదు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నన్ను క్షమించు. నీకు నాకంటే మంచి భార్య రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి అంటుంది అమూల్య. ఇక విశ్వక్, నువ్వే కావాలి అంటే నాకంటే మంచి భార్య అంటావేంటి? నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోలేదు అంటే నేను చచ్చిపోతాను అని చెప్పి అంటాడు విశ్వ. ఇక అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి విశ్వ నువ్వు మాట్లాడేది అని చెప్పి అంటుంది అమూల్య. ఇక విశ్వక్, అవును అమూల్య, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా నేను బ్రతకను, వెంటనే చచ్చిపోతాను అని చెప్పి అంటాడు. ఇక అమూల్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక విశ్వక్, ఇప్పుడు నా దారికి నువ్వు ఎలా రావో నేను చూస్తాను అని చెప్పి ఇక అలా చచ్చిపోతా అని ఇక బ్లాక్మెయిల్ చేస్తాడు అమూల్యని. ఇక అమూల్యకి విశ్వక్ అంటే చాలా ఇష్టం కాబట్టి, అమూల్య అంత పని మాత్రం చేయకు విశ్వక్, సరే నేను ఏదో ఒకటి ఆలోచిస్తా, కానీ నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకు అని చెప్పి అంటుంది అమూల్య. ఇక విశ్వక్, ఇలా రా నా దారికి, నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకోవో నేను చూస్తా అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ, సరే అమూల్య జాగ్రత్త అని చెప్పి అంటాడు. ఇక విశ్వక్ కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఏ క్షణమైనా అమూల్య మనసు మారేలా ఉంది. ఆ రామరాజు కాడు అమూల్య మనసు చాలా మార్చాడు. నేను ఎంతో కష్టపడి నా దారికి తెచ్చుకున్నాం, కానీ తను ఇప్పుడు నా మాట వినేలా లేదు అని చెప్పి ఇక ఇలా కాదు, ఆ వల్లికి ఫోన్ చేస్తా అని ఇక ఫోన్ తీసి ఇక విశ్వక్ వల్లికి ఫోన్ చేస్తాడు. ఇక వల్లి పక్కనే చందు ఉంటాడు. వెంటనే వల్లి చూసి షాక్ అయిపోతుంది. ఇక చందు, ఎవరు? వల్లి ఈ టైంలో ఫోన్ చేశారు అని చెప్పి అంటాడు చందు. ఇక వల్లి ఏమో, మా అమ్మ వాళ్ళు చేశారు బా, ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తా అని చెప్పి అంటుంది వల్లి. ఇక చందు, మీ అమ్మ వాళ్ళే కదా, ఇక్కడ ఉండి మాట్లాడు అని చెప్పి అంటాడు చందు. ఇక వల్లి మాత్రం, లేదు బా, నీకెందుకు డిస్టర్బ్, నువ్వు పడుకో, నేను వెళ్ళి మాట్లాడొస్తా అని చెప్పి ఇక బయటికి వస్తుంది వల్లి. ఇక వెంటనే వల్లి, ఒరే బండ సచ్చినోడా, ఒక టైం సెన్స్ లేదా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తావేట్రా బాబు అని చెప్పి అంటుంది వల్లి. ఇక విశ్వక్, నా పరిస్థితి అలాంటిది, నువ్వు ఎలాగైనా అమూల్యతో మాట్లాడు, తను నన్ను పెళ్లి చేసుకోను అంటుంది, వాళ్ళ నాన్న చూసిన అబ్బాయినే చేసుకుంటా అంటుంది అని చెప్పి అంటాడు విశ్వక్. ఇక వల్లి తన మనస్సులో పీడ విరగడైపోయింది. అలా చేసుకోవాలి అమూల్యాని. ఇక వల్లి, అయితే నేనేం చేయని ఇప్పుడు అని చెప్పి అంటుంది వల్లి. ఏం చేయను అని అడుగుతావేంటి వల్లి, అమూల్యతో మాట్లాడు, నేను మంచివాణ్ణి అని చెప్పి ఎలాగైనా నన్నే పెళ్లి చేసుకోమని చెప్పి తన మనసు మార్చు అని చెప్పి అంటాడు విశ్వక్. ఇక వల్లి, తనేమన్నా చిన్నపిల్ల ఏంట్రా, నేను చెప్తే నమ్మడానికి, నేను చెప్తే నిన్ను పెళ్లి చేసుకుంటుందా అని చెప్పి ఇక విశ్వ పైన అరుస్తూ ఉంటుంది వల్లి. ఇక విశ్వక్, ఏంటి, నేను ఏం చేస్తానో గుర్తుందిగా, చెప్పినట్టు చేయకపోతే అని చెప్పి అంటాడు విశ్వ. ఇక వల్లి, గుర్తుందిరా బాబు, గుర్తుంది, అది చెప్పాక నన్ను ఒక్కసారి కాకుండా చంపేస్తున్నావు అని చెప్పి అంటుంది వల్లి. మరి వెళ్ళి ఎలాగైనా అమూల్య మనసు మారేలా చూడు, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పు, అంతేకాని నీ అతి తెలివి వాడి ప్లాన్ని చెడగొట్టకు అని చెప్పి అంటాడు విశ్వక్. ఇక వల్లి, నాకు తప్పుతుందా, ఇక నా జుట్టు నీ చేతిలో ఉంది, నువ్వు ఏం చెప్పినా చేయక తప్పదు, అది చూసే నీకు అంత ధైర్యం అని చెప్పి అంటుంది వల్లి. ఇక విశ్వ, తెలుసు కదా, మరి వెళ్ళి అమూల్యతో మాట్లాడు,
నన్ను అయితే పెళ్లి చేసుకోమని నువ్వు చెప్పు, తన మనస్సు మార్చు అని చెప్పి అంటాడు విశ్వక్. చేయక చస్తానా, ఇక ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అని నీతో ఒకసారి స్నేహం చేసినందుకు నా జీవితాంతం ఇక తప్పులు చేయిస్తూనే ఉంటావు, సరే అని ఫోన్ కట్ చేస్తుంది వల్లి. ఇక విశ్వ కూడా సరే అని అంటాడు. ఇక అంతలోనే చందు, ఏంటి అయిపోయిందా మీ అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడడం అని చెప్పి అంటాడు. ఇక వల్లి భయపడుతూ ఉంటుంది. ఏంటి చందు విన్నాడా నేను ఎవరితో మాట్లాడుతున్నాను అని, లేదంటే ఇప్పుడే వచ్చి ఉంటాడా అని. అయిపోయింది అయిపోయింది, పద వెళ్దాం అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతారు చందు వల్లి. ఇక అంతలోనే తెల్లారిపోతుంది. ఇక ప్రేమ నర్మద మాట్లాడుకుంటూ ఉంటారు అమూల్య గురించి. ఇక ప్రేమ అంటుంది, నాకెందుకో ఇంకా అమూల్య మనసులో విశ్వ ఉన్నాడు అనిపిస్తుంది అక్క అని చెప్పి అంటుంది ప్రేమ. ఇక నర్మద కూడా, అవును ప్రేమ, అమూల్య నిన్నటి నుంచి చాలా బాధగా ఉంటుంది, నాకు కూడా ఇంకా తన మనసులో విశ్వ ఉన్నాడు అనిపిస్తుంది నాకు కూడా, ఎలాగైనా మనం అమూల్యతో మాట్లాడాలి అని చెప్పి అంటుంది నర్మద. ఇంకా ఆ వల్లి అక్కే సహాయం చేస్తుంది అనిపిస్తుంది. మనం వల్లి అక్కని ఒక కంట కనిపెడుతూ తన ప్లాన్స్ని మనం తెలుసుకుంటే అమూల్య ఏం చేస్తుంది, విశ్వకు అమూల్య ప్లాన్లు ఏంటి అనేవి మనకు తెలుస్తావి అని చెప్పి అంటుంది నర్మద. ఇక ప్రేమ కూడా అవును అక్క, అవును అని చెప్పి అంటుంది. ఇక అంతలోనే ప్రేమకి రేవతి ఫోన్ చేస్తుంది. ఇక ప్రేమ నర్మదతో, ఏంటి అమ్మ ఇంత త్వరగా ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ప్రేమ. హలో అమ్మ, చెప్పమ్మా అని చెప్పి అంటుంది ప్రేమ. ఇక రేవతి, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ప్రేమ అని చెప్పి అంటుంది రేవతి. ఇక పక్కన ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది రేవతి. ఇక ప్రేమ అంటుంది, నేను నర్మదక్క మాత్రమే ఉన్నామమ్మా, ఏంటో చెప్పు అని చెప్పి అంటుంది ప్రేమ. ఇక రేవతి భద్రావతి విశ్వ మాట్లాడుకున్న మాటలు చాటుగా వింటుంది. ఇక విని ప్రేమకి చెప్తుంది, విశ్వ భద్రావతి అమూల్యని ఎలాగైనా పెళ్లిపీటల మీదు నుంచి తీసుకొచ్చేయాలి. ఇక పెళ్లిపీటల మీద పెళ్ళి ఆగిపోతే ఎలా ఉంటుందో ఆ బాధ ఆ రామరాజుకు తెలిసేలా చేయాలి అని మాట్లాడుకుంటున్నారు ప్రేమ అని చెప్పి అంటుంది రేవతి. ఇక ఒక్కసారిగా ప్రేమ నర్మద షాక్ అయిపోతారు. ఇక ప్రేమ, ఏంటి అమ్మ నువ్వు చెప్పేది నిజమేనా అంటే, అవును ప్రేమ, విశ్వ భద్రావతి మాట్లాడుకోవడం నేను విన్నాను, నా కళ్ళారా చూశాను, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఎలాగైనా అమూల్యని విశ్వ పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఇంకా ఆ విశ్వ అమూల్య పైన ప్రేమతో తనని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు ప్రేమ, ఎలాగైనా అమూల్యని పెళ్లి చేసుకొని రామరాజుపై పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇక మీరు జాగ్రత్తగా ఉండండి. అమూల్య విశ్వగాడి మాటలు విని పెళ్లి చేసుకుంటా అని అనుకుంటుందేమో, మీరు జరిగిందంతా అమూల్యకి చెప్పండి అని చెప్పి అంటుంది ఇక రేవతి. ఇక ప్రేమ, సరే అమ్మ, మేం చూసుకుంటాం అని చెప్పి అంటుంది ప్రేమ. ఇక నర్మద, ప్రేమ, ఏంటి వీళ్ళు ఇంత పెద్ద ప్లాన్ వేశారా, ఇక నేను అమూల్య ఎంగేజ్మెంట్ జరిగినందుకు ఇక విశ్వాస్ గాడు సైలెంట్ అయిపోయాడు అని అనుకున్నాను అని అంటుంది నర్మద. ఇక ప్రేమ కూడా, అవును అక్క, నేను అలానే అనుకున్నాను, వెంటనే ఈ విషయం అమూల్యకి చెప్పాలి అని చెప్పి ఇక ప్రేమ నర్మద అమూల్య దగ్గరికి వెళ్తారు. ఇక అమూల్య రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తున్నావు అమూల్య అని చెప్పి వెళ్తారు. ఇక అమూల్య మనసులో ఏం ఉందో అని, విశ్వ అంటే నీకు ఇష్టమా అమూల్య అని చెప్పి అడుగుతుంది నర్మద. ఇక అమూల్య, అది అలాంటిదేం లేదు వదిన, తనంటే నాకు ఇష్టం ఉంటే నేను ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకుంటాను అని చెప్పి అంటుంది అమూల్య. ఇక నర్మద అంటుంది, ఒకవేళ తనంటే నీకు ఇష్టం ఉన్నా, పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉన్నా అది మానుకో అమూల్య అని చెప్పి అంటుంది నర్మద.
ఏంటి వదిన అలా అంటున్నావు అని చెప్పి అంటుంది. ఇక అమూల్య, నీకు ఒక నిజం తెలియాలి అమూల్య, నిజంగా ఆ విశ్వక్ నిన్ను ప్రేమించడం లేదు, నువ్వంటే ఇష్టపడటం లేదు, కేవలం మామయ్య గారి మీద పగ తీర్చుకోవడం, ఈ ఇంటిపైన పగ తీర్చుకోవడం కోసమే నిన్ను ప్రేమిస్తున్నానని నటిస్తున్నాడు. నిన్ను పెళ్లి చేసుకొని రామరాజు మామయ్య పైన పగ సాధించాలని చూస్తున్నాడు అని చెప్పి అంటుంది నర్మద. ఇక అమూల్య షాక్ అయిపోయి, ఏంటి వదిన నువ్వు చెప్పేది అని చెప్పి అంటుంది. నిజం అదే అమూల్య, ఎలాగైనా విశ్వ నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక నేను చెప్పేది నువ్వు నమ్మవని నాకు తెలుసు, అందుకే నీకోసం ప్రూఫ్స్తో సహా తీసుకొని వచ్చాను అని చెప్పి ఇక ప్రేమ వాళ్ళ అమ్మతో మాట్లాడేది రికార్డ్ చేసి ఇక అమూల్యకు వినిపిస్తుంది నర్మద. ప్రేమ ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమూల్య. ఏంటి వదిన మీరు చెప్పేది నిజమా? నిజంగా ఆ విశ్వగాడు నన్ను ప్రేమించట్లేదా అని చెప్పి అడుగుతుంది అమూల్య. ఇక నర్మద, అవును అమూల్య, నిజంగా ఆ విశ్వ నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను ట్రాప్ చేస్తున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నా తను సంతోషంగా చూసుకోడు, కేవలం ఈ ఇంటిపైన పగతోనే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక నిన్ను టార్చర్ చేస్తాడు పెళ్ళి అయినా కూడా అని చెప్పి అంటుంది నర్మద. ఇక అమూల్య కోపంతో రగిలిపోతుంది. ఆ విశ్వగాడు అంత పని చేశాడా? నేను మాత్రం వాణ్ణి నిజంగా ప్రేమించాను వదిన అని చెప్పి అంటుంది ఇక అమూల్య. ఇక అమూల్య నర్మదకి ప్రేమకి థ్యాంక్స్ వదిన, నాకు విశ్వ నిజస్వరూపం తెలిసేలా చేసినందుకు అని చెప్పి ఇక వాళ్ళతో బాధపడుతూ ఉంటుంది అమూల్య. నేను ఇలాంటి వారిన ప్రేమించింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక అమూల్య. ఇక అమూల్య విశ్వ తనని పెళ్లి చేసుకుందామని అంటున్నాడు అని చెప్పి కూడా ఇక నర్మదకి చెప్తుంది. ఇక నర్మద ప్రేమ ఇక కోపంలో ఉంటారు, ఏంటి వీడు ఇంత పని చేశాడా అని. ఇక అమూల్య, మీరు కరెక్ట్ టైంకి నాకు విశ్వ నిజస్వరూపం తెలిసేలా చేశారు అని చెప్పి అంటుంది అమూల్య. ఇక వెంటనే నర్మద, ప్రేమ, అమూల్య విశ్వగాడి ఇంటి ముందుకు వెళ్తారు. ఇక అమూల్య, ఒరే విశ్వగా బయటికి రారా అని చెప్పి పిలుస్తుంది. విశ్వ, ఏంటి అమూల్య ఇంత కోపంగా ఉంది నా పైన అని చెప్పి ఇక విశ్వ వస్తాడు. ఇక అమూల్య విశ్వ చెంప పగలగొడుతుంది. నిన్ను ఎంతలా నమ్మాన్రా నేను, నాకంటే ఎక్కువగా నిన్నే ప్రేమించాను. నన్ను ప్రాణంగా చూసుకునే మా నాన్నను కూడా వదిలేసి వద్దామనుకున్నా నీతో, కానీ నువ్వు నా మీద ప్రేమతో కాకుండా మా ఇంటిపైన పగతో ఇదంతా చేస్తావా? ఛీ, ఒక ఆడపిల్ల బ్రతుకు ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి ఇక విశ్వక్ని తిడుతూ ఉంటుంది అమూల్య. ఇక నర్మద, ప్రేమ కూడా ఛీ, ఇలా ఉన్నావేంట్రా నువ్వు, ఇలాగేనా మీ కొడుకును పెంచేది అని చెప్పి అంటుంది నర్మద సేనాపతిని. ఇక మా మామయ్య గారిని అన్నావు కూతుర్ని పెంచడం సరిగ్గా రాదు అని చెప్పి, నీకు కొడుకుని ఎలా పెంచాలో తెలుసా? ఒక అమ్మాయి జీవితం ఇలా చేయడానికి సిగ్గుగా లేదా నీ కొడుక్కి అని చెప్పి ఇక తిడుతూ ఉంటుంది నర్మద. ఇక ప్రేమ అయితే ఏమీ మాట్లాడకుండా అలా నిల్చుండి పోతుంది. ఇక అమూల్య, నర్మద ఇక విశ్వాన్ని తిట్టేసి ఇక లోపలికి వస్తారు. ఇక ఈ విధంగా అమూల్య ముందు విశ్వ నిజస్వరూపం బయటపడుతుంది. ఇక అమూల్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.